రోజు మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చాప్టర్ వైజ్ చూద్దాం. అది ఏ ఎగ్జామ్ లో ఏ సిలబస్ కి ఎలా యూజ్ అవుతుంది అనే డీటెయిల్ అనాలిసిస్ చూస్తూ, అది ఎగ్జామ్ లో మనం అదే కంటెంట్ ని అదే స్టాటిస్టిక్స్ ని ఎలా యూజ్ చేయాలో అనలైజ్ చేస్తూ వెళ్దాం. సో ఇఫ్ యూ కెన్ సీ ద ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, దిస్ ఈస్ ఇట్. సో దీంట్లో మనకి ఈ ఇయర్ లో ఒక 11 చాప్టర్స్ ఉన్నాయండి. సో ఆ 11 చాప్టర్స్ లో ఈ జనరల్ రివ్యూ పార్ట్ అనేది చాలా డీటెయిల్డ్ సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ సర్వే అన్నమాట. సో దీంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ద చాప్టర్స్ ఇందులో ఉంది. ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ కి మీకు టైం లేదు, చాలా టైం క్రంచ్ ఉంది అన్నప్పుడు ఈ ఒక్క చాప్టర్ ని మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతే సరిపోతుంది. బట్ చాలా కొన్ని ఎగ్జామ్స్ లో టఫ్నెస్ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి కొంచెం మైన్యూట్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నాడు, కొంచెం డీప్ గా అడుగుతూ ఉన్నాడు కాబట్టి ట్రై నాట్ టు స్కిప్ ద అదర్ చాప్టర్స్ యాజ్ వెల్. సో ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ లో మనం డీటెయిల్ అనాలిసిస్ చూస్తాము. జీడిపి, జిఎస్డిపి, రైట్, అండ్ జీవీఏ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉన్నాయని చూస్తాము. ఈ పబ్లిక్ ప్రైజెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఈ 2 చాప్టర్స్ లో కొన్ని పాయింట్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఇవి యూ నీడ్ నాట్ గో త్రూ దట్. నేను ఐ విల్ టెల్ యూ ద ఇంపార్టెంట్ points of these chapters, so you can skip these chapters and these also. And coming to here, these chapters are very important. And why? Because specifically for the APPSC group 1 mains లో ఎకానమీ పేపర్ లో అగ్రికల్చర్ కోసం ఒక చాప్టర్ ఉంది, ఏపీ ఇండస్ట్రీస్ కోసం ఒక చాప్టర్ ఉంది, ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక చాప్టర్ కూడా ఉంది. ఆ చాప్టర్స్ కోసం ఈ డాక్యుమెంట్ పైన మాత్రమే రిలై అయిపోతే మీకు సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద అదర్ చాప్టర్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పావర్టీ, ఇవన్నీ కూడా ఏదైనా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మీకు జరుగుతున్నా, ఏపీఎస్సి కండక్ట్ చేస్తున్న గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ, కానిస్టేబుల్ ఆర్ ఎనీ అదర్, ఆర్ గ్రూప్ 3, గ్రూప్ 4, ఎనీ అదర్ ఎగ్జామ్స్ లో కానీ అలాంగ్ విత్ ద అబౌవ్ సెట్ చాప్టర్స్, ఈ కింద ఉన్న ఈ చాప్టర్స్ ని కూడా మీరు ప్రిపేర్ అయి వెళ్తూ ఉంటే వేరియస్ డెవలప్మెంట్స్ కానీ, ఇన్సెంటివ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఏమేమి ఫండ్స్ అలొకేషన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రోగ్రెస్ ఇలా ఉంది, సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ కమింగ్ టు దిస్ చాప్టర్ ఎస్డిజిస్, మీరు మెయిన్స్ లో ఆర్ ఎస్ఏలో కానీ టార్గెట్స్ ని మీరు అక్కడ యూస్ చేసుకోవచ్చు. అండ్ గుడ్, మీరు ఇక్కడ పేపర్ టు పాలిటీ తర్వాత గవర్నెన్స్ చాప్టర్ కూడా మనకు ఉంది కాబట్టి యూ కెన్ యూస్ దట్ యాజ్ వెల్. అండ్ దీన్ని ఒక ఎస్ఏలో కూడా, గ్రూప్ 1 ఎస్ఏలో కూడా ఒక టాపిక్ సిలబస్ లో ఉంది కాబట్టి ఈ చాప్టర్ అక్కడ కూడా యూస్ అవుతుంది. సో ఈ విధంగా చూస్తే మీకు ఎంటైర్ చాప్టర్స్ ఆఫ్ ద సోషియో ఎకనామిక్ సర్వే విల్ బి యూస్ఫుల్ టు యూ అండి. సో లెట్ ఇస్ బి వెరీ కేర్ఫుల్ వైల్ లెర్నింగ్ ద సర్వే. సో అయితే సర్వే ఎందుకు ఇంపార్టెంటో చూసాం, కానీ నౌ లెట్ us see what is the document of survey and what is the document it. ఎందుకు 2 డాక్యుమెంట్స్ వస్తున్నాయి, వాట్ ఈస్ దిస్ అండ్ వాట్ ఈస్ దిస్ చూస్తే, సర్వే మనకి ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే 2022-23కి రిలీజ్ అయింది, అవునా కదా? సో బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అయింది? 2023-24కి. అంటే ఫర్ బిగినర్స్ ఐఎమ్ డీటెయిల్స్ అండి. ఈ సర్వే గడిచిపోయిన ఆర్థిక సంవత్సరంలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ లో ఏమేం డెవలప్మెంట్స్ జరిగాయి అంటే ప్రీవియస్ బడ్జెట్ అలొకేషన్స్ ని బేస్ చేసుకొని, ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కూడా బడ్జెట్ అలొకేషన్స్ జరుగుంటాయి కదా, ఈ అలొకేషన్ ఫండ్స్ ని యూజ్ చేసుకొని వేరియస్ సెక్టార్స్ లో డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఓకే, అక్కడ ఇంకా ఏమేం అచీవ్ చేయాలి, ఇంకా ఏం వర్క్ రిమైనింగ్ ఉంది. సో ఈ యొక్క డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చేదే సర్వే అన్నమాట. వేరియస్ ఇండిసెస్ కానీ, ర్యాంకింగ్స్ కానీ, ఓవరాల్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ 1 ఫైనాన్షియల్ ఇయర్ చెప్పేదే సర్వే. ఓకే, సో ఇక్కడ మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిందా? వీ కెనాట్ సే దట్, వీ కెనాట్ ప్రామిస్ దట్. ఏదైనా ఇంకా రిమైనింగ్ వర్క్ మిగిలి ఉండొచ్చు. దానికోసం రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత అలొకేట్ చేయాలి, ఆర్ లేకపోతే గవర్నమెంట్ యొక్క న్యూ ఆర్ కొత్త టార్గెట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ని ఎలా అచీవ్ చేయాలి అని చెప్పి కొత్త బడ్జెట్ లో అలొకేషన్స్ చేస్తారు. సో దట్స్ హౌ ద సైకిల్, right? So this is the connection in between budget survey and budget survey, right? And going into the discussion, our first chapter for today is the general review of AP Socio-Economic Survey. I tried to highlight the almost very important points that are important for your exam only. So try to notice all these like highlighted points ikkada unnai kada, ivi chudandi. And at the end of the video also I'll give you the summary of all the chapters, or even whatever may be the chapter discussed in this class, I will give you the summary end of the class, right? సో ఇక్కడ చూస్తే మన స్టేట్ అనేది బైఫర్కేట్ అయింది, డివైడ్ అయ్యింది. అండ్ అంతకు ముందు ప్రీవియస్ గా ఉన్న ఈ 13 డిస్ట్రిక్ట్స్ 26 డిస్ట్రిక్ట్స్ గా మారడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే జాగ్రఫికల్ ఏరియా 1,60,970 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉంది. 8th లార్జెస్ట్ ఏరియా వైజ్ చూస్తే
అదే పాపులేషన్ వైజ్ చూస్తే దిస్ ఈస్ ద 10th లార్జెస్ట్ వన్. మన కోస్టల్ లైన్ చూస్తే 974 కిలోమీటర్స్ ఉంటుంది. సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కి. అండ్ ద రీజియన్ ఈజ్ ఆఫ్ ద ట్రాపికల్ రీజియన్, రైట్. అండ్ ఇక్కడ పాపులేషన్ చూస్తే 4.09% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ మన స్టేట్ యొక్క పాపులేషన్. అండ్ డెకేడల్ గ్రోత్ కూడా అన్ని అవసరం లేదు, జస్ట్ ఈ చూడండి 2001 to 2011. వై? బికాస్ ఇట్ ఈస్ ద లేటెస్ట్ వన్. ఈ డెకేడ్ లో పాపులేషన్ గ్రోత్ ఎంత ఉంది అని అంటే 9.21%. వైల్ ద ఇండియాస్ డెకేడల్ గ్రోత్ ఆఫ్ ద సేమ్ పీరియడ్ ఈస్ ఆఫ్ ద 17.7%. అండ్ ఆల్సో కూడా ఏపీ డెన్సిటీ 304, whereas for India it is the 382. అదే విధంగా మనం లిటరసీ రేట్ చూస్తే స్టేట్ లిటరసీ రేట్ ఇటువంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో లిటరసీ రేట్ ఎంత స్టేట్ కి? 67.3% యాజ్ పర్ ద 2011 సెన్సస్. ఓకే. అండ్ ఆల్ ఇండియా లిటరసీ రేట్ ఎంత ఉంది? 72.98%. సో ఇంకా మన ఏపీలో ఉన్న జాగ్రఫికల్ కొంచెం జాగ్రఫీకి కూడా సర్వే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ ఫ్యూ పేజెస్ లో 2-3 పేజెస్ లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ. సో సాండ్, సిల్ట్, క్లే ఆర్ ద బేసిక్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. సో ఏపీలో మీరు ఈ సాయిల్స్ పైన బేస్ చేసుకుని క్వశ్చన్ కూడా జస్ట్ మీకు ఈ ఒక్క ఫ్రేజ్ మీకు తెలిసి ఉంటే, మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సాండ్, సిల్ట్, క్లే అంటే ఏంటి అని. సో ఆ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఏపీలో ఉంటాయని చెప్తే, ఒకవేళ బౌన్సర్ ఏదైనా వచ్చినా, మెయిన్స్ లో వచ్చినా, యూ కెన్ manage to answer those type of questions. So coming to the next one. So the net area zone అన్నమాట. స్టేట్ జాగ్రఫికల్ ఏరియాలో 37.05% ఏరియా జోన్. అంటే ఇంత జాగ్రఫికల్ ఏరియాలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేది జరుగుతుంది. ఇది సరిపోతుందండి. మీరు ఫారెస్ట్ కూడా తీసుకోవచ్చు కావాలంటే 22.63. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ మ్యాక్రో ఎకనామిక్స్ కోసం ఇక్కడ జస్ట్ ఒక గిస్ట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చాప్టర్ లో మనం డీటెయిల్ గా చూస్తాము. జస్ట్ ఆ గిస్ట్ అనేది చూస్తూ వెళ్దాము. నెక్స్ట్ వీడియోలో ఈ గివ్ యూ ద డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ దిస్ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. సో ఇక్కడ చూస్తే నామినల్ జిఎస్డిపి. వాట్ ఈస్ ద నామినల్ జిఎస్డిపి? State domestic product that is counted with the current prices. సో అది ఎంత ఉంది అని అంటే 13,17,728 crores రూపీస్ ఉంది. సో దాంట్లో చూస్తున్న ప్రోగ్రెస్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 16.22%. అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ప్రైజెస్ ఎప్పుడు? బేస్ ఇయర్ 2011-12 తో కంపేర్ చేసినప్పుడు ఎంత ఉంది? 7,54,338 crores. మీరు ఇదంతా జస్ట్ ఇట్లా 13 lakh అని ఆర్ 7 lakh అని రౌండ్ అప్ చేసుకొని ట్రై చేయండి. సో ఇందులో ఉన్న గ్రోత్ రేట్ ఎంత ఉంది అని అంటే 7.02% ఉంది 2020-23 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ లో. whereas 21-22 అంటే లాస్ట్ ఇయర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ లో ఎంత ఎస్టిమేషన్ ఎంత ఉంది అని అంటే 11.23%. ఓకే. అండ్ ఆల్సో సెక్టోరల్ గ్రోత్ రేట్స్ దట్ టు అట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అని అంటే అగ్రికల్చర్ లో 4.54%, ఇండస్ట్రీస్ లో 5.66%, సర్వీస్ సెక్టర్ లో 0.05%. ఇక్కడ ఒక చిన్న మీరు ట్రిక్ చూడొచ్చు. 4 తర్వాత 5 వస్తుంది కదా, 5 అండ్ దెన్ 4.54, 5.6, 10.5, రైట్. జస్ట్ silly mnemonic to remember is it 4 after 4 comes 5 here comes, after 5 comes 6, so it's 4, 5, 6, and summing up this the next one comes on. So just easily remember this. Per capita income of Andhra Pradesh during 2020-23 ఎంత ఉంది అని అంటే 2,19,000, జస్ట్ 2,20,000 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ డెవలప్మెంట్ గ్రోత్ ఎంత ఉంది? 13.98%, ఆల్మోస్ట్ 14% ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్ యాజ్ వెల్, రైట్. అండ్ కమింగ్ టు ద పబ్లిక్ ఫినాన్స్, రెవెన్యూ ఎట్లా ఉంది, రెవెన్యూ కంపోజిషన్ ఎట్లా ఉంది అని చూస్తే దీంట్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ 71,018 crores, అంటే నియర్లీ 71,000 crores ఉంది. అదే నాన్ ట్యాక్స్ స్టేట్ యొక్క నాన్ ట్యాక్స్ సోర్సెస్ లో రెవెన్యూ ఎంత ఉంది అని అంటే 5,000 crores ఉంది. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అంటే వచ్చే గ్రాంట్స్ కానీ అదర్ ట్రాన్స్ఫర్ అంటే యాజ్ పర్ ద ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ తో వచ్చే ఈ గ్రాంట్స్ ఎంత ఉన్నాయనంటే 78,200 crores. సో స్టేట్ కి వచ్చే హైయెస్ట్ రెవెన్యూ ఏది అని అంటే ఇక్కడే మనకి అర్థమవుతుంది, ఫ్రమ్ ద సెంటర్ అనమాట, రైట్. అండ్ దెన్ టోటల్ డెట్ చూద్దాము. టోటల్ డెట్ ఆఫ్ ద స్టేట్స్
లైక్ 3,78,000 crore రూపీస్ ఉంది. ఇది తర్వాత ఇంక్రీజ్ అయ్యింది. దీంట్లో కూడా రెవెన్యూ డెఫిసిట్ ఆర్ ఫిస్కల్ డెఫిసిట్ అదే రీసెంట్ లో చూద్దాము. 2022-23లో ఎంత ఉంది అని అంటే 29,000 ఆల్మోస్ట్ 30,000 ఉందండి. 29,108 crores ఉంది. ఏంటది? రెవెన్యూ డెఫిసిట్. అండ్ ఫిస్కల్ 47,717 crores. ఇది కూడా if it is the 30, it can be the 47. 30 is the revenue estimates, 47 is the revenue deficit, that is the fiscal deficit. Simple, try to remember in that way. And coming to the prices, consumer price indices for industrial workers grew by 7.39%. That is more than enough. And the next one, public distribution ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ జస్ట్ చిన్న ఫ్యూ ఫ్యాక్ట్స్ చూసుకుంటూ వెళ్దాము. ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే మనం రేషన్ షాప్స్ అంటూ ఉంటాం కదా, సో అవి ఎన్ని ఉన్నాయంటే చూడండి 29,794. ఇది కూడా నియర్లీ 30,000 ఉంది. దిస్ వన్ సిమిలర్ టు దిస్ వన్. సో 20 ఒక్కొక్కసారి మీరు ఇటువంటి ఫిగర్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్ ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఈ నెంబర్స్ ఇస్తాడు. ఓకే, 29,794. Okay, so that is the number of fair price shops that are there in the state, and government have ordered to supply Sortex quality rice and other essential commodities at the doorstep of BPL households through 9,260 mobile dispensing units. ఇక్కడ ఈ నంబర్ కూడా ఇంపార్టెంట్. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ రీసెంట్ గా ఇవి స్టార్ట్ చేశారు కదా, సో అవి ఎన్ని ఉన్నాయంటే 9,260 ఉన్నాయి. ఓకే, ఇంతవరకు 2.32 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అండర్ ద అంత్యోదయ అన్న యోజన కానీ ఈవెన్ అదర్. అక్కడ కూడా ఎట్లా ఇచ్చారు అని అంటే ₹1 per kg. ఓకే, యాజ్ పర్ ద ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో ఆ విధంగా రైస్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా ఇది చూడండి, ఇది జాగ్రఫీలో మీకు బాగా యూజ్ అవుతుంది. సీజనల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అని అంటే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ లో వస్తున్న రెయిన్ ఫాల్ 583.2. ఇది మీకు ఎక్కడ డెలిబరేట్ గా అడగకపోవచ్చు. మాన్సూనల్ డిఫరెన్సెస్ ఎప్పుడైనా కంపారిజన్ గా అనేటువంటి మెయిన్స్ లో క్వశ్చన్ వస్తే యూ కెన్ రైట్ దీస్ రెయిన్ఫాల్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ టు కంపేర్ వాల్యూస్ అన్నమాట. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో ఎంత ఉంది రెయిన్ఫాల్? సి ఇట్ ఈస్ ద 310 millimeters ఉంది. సో ఎక్సెస్ రెయిన్ఫాల్ ఆఫ్ 8.7% అనేది రికార్డ్ అయింది. ఇక్కడ ఎక్సెస్ 1.5% ఉంది సౌత్ వెస్ట్ లో, రైట్? అండ్ కమింగ్ టు ద అగ్రికల్చర్, ఈ దీంట్లో మనం ఈ అన్ని సెక్టార్స్ లో అగ్రిగేట్స్ అనేవి మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ అగ్రికల్చర్ లో ఈ జనరల్ రివ్యూలో ఏమేమి ఇచ్చారో ఇవైతే హైలైట్ చేస్తూ వెళ్దాము. ఏరియా అండర్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది చాలా తగ్గింది, బట్ ప్రొడక్షన్ అనేది పెరిగింది అనమాట. ఇక్కడ వీళ్ళు చెప్పిన డిస్కషన్ అది ఏంటి అని అంటే ఏరియా అండర్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది డిక్రీజ్ అయింది 4.2%. ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ 2022-23 ఈజ్ లైక్ ఇంక్రీజ్డ్ 9.3%. అంటే ఏరియా అనేది డిక్రీజ్ అయినా సరే దాంట్లో వచ్చిన ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది, రైట్? దానికి రీజన్స్ ఏంటి అని అంటే good rainfall, adoption of eco-friendly agricultural practices coupled with the pro-farmer initiatives, and also this various flagship schemes like RBKs, Raitu Bharosa. Okay, వీటన్నింటి వల్ల ఇటువంటి ఫ్యాక్టర్స్ వల్ల సో ఇటువంటి మెయిన్స్ లో రాయాలి. గ్రూప్ 1 మెయిన్స్ లో ఇటువంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద అదర్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ టేకెన్ అండర్ ద అగ్రికల్చర్ వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ స్కీమ్ గురించి మనకి బాగా తెలిసిందే. దీంట్లో ఎంత ఇస్తాము అంటే 13,500. ఓకే, ఇండియా నుంచి 6,000. అండ్ SC ST BC మైనారిటీ కేటగిరీస్ కి, ల్యాండ్లెస్ టెనెంట్ ఫార్మర్స్ కి, RYFR కల్టివేటర్స్ కి కూడా ఇది అప్లికబుల్ అనమాట. ఓకే, సో డ్యూరింగ్ 22-23 నియర్లీ 50 lakh ఫార్మర్ ఫ్యామిలీస్ బెనిఫిషియరీస్ అండ్ ఎక్కడైతే ఇంపార్టెంట్ స్కీమ్స్ వస్తున్నాయో ఓకే దాని యొక్క అలొకేషన్స్ కానీ అండ్ దాని నుంచి వచ్చిన ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు అటువంటి బెనిఫిషియరీస్ కానీ ఆ నెంబర్స్ మీరు అక్కడ రాస్తే మీ ఆన్సర్స్ కి ఇంకా మంచి ఎసెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ స్కీమ్ కింద 50 lakh ఫార్మర్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు లబ్ధి పొందారు 22-23లో. అండ్ కమింగ్ టు ద డాక్టర్ వైఎస్ఆర్ ఆర్బీకేస్, ఇవి ఒక 1-stop షాప్స్ గా పెట్టి ఇనిషియేట్ చేశారు. ప్రస్తుతం 10,028 RBKs are there in the state. It is very very important. Along with that 154 hubs కూడా ఉన్నాయి. వాటిలో 10,243 వాటికి న్యూ ఆర్బీకే బిల్డింగ్స్ అనేవి శాంక్షన్ చేయడం, వాటిని డెవలప్ చేయడానికి సమ్ అలొకేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ రీసెంట్ గా కూడా ఆర్బీకేస్ కి
స్కాచ్ అవార్డు కూడా అవార్డ్ చేయడం జరిగింది కదా. సో రిమెంబర్ దట్ యాజ్ వెల్. ద నెక్స్ట్ వన్ డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్. ఇవేంటి, ఫార్మర్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి టువర్డ్స్ ద అగ్రికల్చర్. ఓకే, సో అటువంటి అనేవి కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ లో గడిచిన సంవత్సరంలో 2.5 lakh ఫార్మర్స్ అనేవాళ్ళు లబ్ధి పొందారు. పైన ఎంత చూసాము, 50 lakh ఫార్మర్ ఫ్యామిలీస్. ఇక్కడైతే 2.5 lakh ఫార్మర్స్ గట్ బెనిఫిట్. అండ్ ఈ పొలం బడి అనేవి టైప్ ఆఫ్ సెషన్స్ అనమాట, క్లాసెస్ అనమాట. సో అవి ఎన్ని జరిగాయి అని అంటే నియర్లీ 8,500 అని పెట్టుకోండి. ఓకే, పొలం బడీస్ వర్ కండక్టెడ్. ఎందుకు, ఇవి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, అగ్రికల్చర్ ని ఇంకా ఇంప్రూవ్ చేసి డెవలప్ చేయడం. ద నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఇక్కడ ఈ క్రాప్ కోసం, ఓకే, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం కోసం నియర్లీ 3,000 crores అనేవి క్లెయిమ్ చేస్తే దాంట్లో నుంచి 15 lakh farmers గాట్ బెనిఫిట్. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ఈ స్కీమ్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. దాని యొక్క ఎవరెవరికి బెనిఫిషియరీ, ఎవరెవరికి అప్లికబుల్, ఇవన్నీ మీరు ప్రిలిమినరీ స్టేజ్ లో ప్రిపేర్ అయి ఉంటారు. ఇక్కడ సర్వేలో మనం చూసేది ఏంటంటే ఆ స్కీమ్ వల్ల ఎంతమంది బెనిఫిట్, ఆ స్కీమ్ వల్ల స్టేట్ లో డెవలప్మెంట్ ఎలా జరిగింది. సో దట్స్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్. దెన్ ద నెక్స్ట్ వన్ డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్. ఇవి కూడా ఏం చేస్తాయి, సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వీటన్నింటిలో కూడా అంటే ఆల్మోస్ట్ అగ్రి ఇన్పుట్స్ ఏమేమైతే వాటి యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడము, అవి ఫార్మర్స్ కి ఇవ్వడం. సో దాట్ ఏమవుతుంది, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. ఆ విధంగా టెస్టింగ్ ల్యాబ్స్ ని డెవలప్ చేశారు. అండ్ ఆల్సో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్ కి కూడా కొంచెం అమౌంట్ ఫార్మర్స్ కి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ రీసోర్స్ సెంటర్స్ కానీ, ఏటీఎంఏ అండ్ ఎఫ్టీసీ స్టాఫ్ కానీ వీళ్ళంతా కూడా హెల్ప్, లైక్ ఒక అడిషన్ అనమాట, అడిషనల్ హెల్ప్. దీస్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గవర్నమెంట్ ఇండియా లాంచ్ చేసింది యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. సో ట్రై టు రిమెంబర్ దిస్ వన్ యాజ్ టు ఇన్సెంటివ్, టు గివ్ సమ్ ఇన్సెంటివ్స్ టు ద ఫార్మర్స్ యాజ్ వెల్. సో దాంట్లో ప్యాక్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఇది ఒక phase 1 phase 2 లో వర్క్ అవుతూ ఉంటుంది, గ్రోత్ జరుగుతూ ఉంటుంది. దెన్ ద నెక్స్ట్ వన్ జగనన్న పాల వెల్లువ ప్రాజెక్ట్. ఇదేంటి అంటే డైరీ ప్రోడక్ట్స్ ని డైరెక్ట్ గా మిల్క్ ని కలెక్ట్ చేయడము. పర్ డే ఎంత కలెక్ట్ చేస్తున్నారు, 1,71,230 మిల్క్ పర్ డే ఇస్ బీయింగ్ కలెక్టెడ్ అండి. ఇక్కడ నుంచి 3,000 విలేజెస్ నుంచి. ఓకే, సో ఆల్మోస్ట్ 17 డిస్ట్రిక్ట్స్ లో ఈ పాల వెల్లువ ప్రాజెక్ట్ అనేది కవర్ అప్ అయి ఉందన్నమాట. అక్కడ కూడా దీని యొక్క పర్ లీటర్ ప్రైస్ ఎంత అంటే 87 పర్ లీటర్, 87.56. సో ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ స్కీమ్. రావచ్చు దీంట్లో కూడా మీకు క్వశ్చన్స్, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్. ఇక్కడ ఏపీ స్టేట్ అనేది ఫస్ట్ లో ఉంది. దేని ప్రొడక్టివిటీలో ఇక్కడ ఒక 7 వస్తాయి చూడండి. ఆయిల్ పామ్, పపాయ, లైమ్, కోకోవా, టొమాటో, కోకోనట్ అండ్ చిలీస్. ఓకే, తో 3 వస్తున్నాయి, కోకోవా, కోకోనట్, చిలీస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఆయిల్ పామ్, పపాయ, పామ్ తో 2 వస్తున్నాయి, అండ్ లైమ్. సో ఇవన్నీ కూడా సిపిఎల్ ఏదో ఒకలాగా గుర్తుపెట్టుకోండి. సో వీటన్నింటిలో కూడా స్టేట్ అనేది ఫస్ట్ ర్యాంక్ ని చూపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏపీ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫ్రూట్ in the country, contributing 15.6% of the total country's fruit production. అండ్ ఆల్సో మనం హార్టికల్చర్ సెక్టర్ లో కూడా గ్రోత్ చూస్తే 10.56% ఆఫ్ గ్రోత్ రేట్ అనేది ఉంది. అండ్ హార్టికల్చర్ ఫార్మర్స్ కోసం గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేసింది అని అంటే 230 crore rupees ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మళ్ళీ అగైన్ 2.5 lakh హార్టికల్చర్ ఫార్మర్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. సో తర్వాత పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్ గా లేకపోతే ఫార్మర్స్ కి ఎక్కువ లాసెస్ వచ్చే లైక్ డిఫికల్టీస్ ఉన్నాయి. సో దట్ దాన్ని మనం రిజాల్వ్ చేయడానికి ఏం చేస్తున్నాం, సోలార్ పాలీ డ్రైయర్స్ కానీ, సోలార్ కోల్డ్ రూమ్స్ కానీ, చాంబర్స్ కానీ, కోకోనట్ ప్యాక్ హౌసెస్ కానీ. సో పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసం వేరియస్ అలొకేషన్స్ ఇవ్వడము, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడము జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో క్రాప్ స్పెసిఫిక్ తోటబడి ప్రోగ్రామ్స్. ఇందాక పొలం బడి ప్రోగ్రామ్ చూసాం కదా, ఇప్పుడు తోటబడి ఉన్నాయంటే 2,000, అవి 9,000 చేంజ్ ఉంటాయి, ఇవి 2,000 చేంజ్ ఉన్నాయి, రైట్. అండ్ ఇంకా మనం సిల్క్ ప్రొడక్షన్ లో చూస్తే, సిల్క్ ప్రొడక్షన్ లో ఏపీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఫ్రూట్స్ లో అయితే లార్జెస్ట్ ఒక 7 క్రాప్స్ ఫస్ట్ ఉంది. ఇంకా అదర్ సెక్టర్స్ లో కూడా వీఆర్ గోయింగ్ టు సీ. అండ్ సిల్క్ ప్రొడక్షన్ లో చూస్తే ఏపీ స్టూడ్ ఎట్ ద సెకండ్ పొజిషన్, రైట్. అండ్ సి
లైఫ్ స్టాక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కమింగ్ గ్రూప్ వన్ మెయిన్స్ లో దిస్ ఏరియా ఇస్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. సో దట్ ఇక్కడున్న మీరు ఇన్ఫర్మేషన్ ఈ పాయింట్స్ మాత్రం మీరు ప్రిపేర్ అయిపోతే మోస్ట్ ప్రాబబ్లీ ఇది సరిపోతుంది మీకు. ఓకే, సో ఇక్కడ యాజ్ పర్ ద సెన్సస్ చూస్తే, లైఫ్ స్టాక్ సెన్సస్ చూస్తే మన ఏపీలో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఏమున్నాయని అంటే ఒంగోలు అండ్ పుంగనూర్ క్యాటిల్, గోదావరి బఫెలోస్, ఇంకా నెల్లూరు ఇన్ షీప్ అండ్ అస్సీల్ ఇన్ పౌల్ట్రీ, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ఏరియాస్ అన్నమాట. ర్యాంకింగ్స్ చూస్తే ఫేమస్ వెరైటీస్ బ్రీడ్స్ అన్నమాట ఆ సెపరేట్ లైఫ్ స్టాక్ లో. అండ్ ఎగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ఉంది, మీట్ ప్రొడక్షన్ లో సెకండ్ ఉంది, మిల్క్ ప్రొడక్షన్ లో ఫిఫ్త్ ఉంది ఏపీ. ఇవి ర్యాంకింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫిష్ ఫస్ట్ ఉంది రైట్. As per the livestock census 2019, the livestock resources in the state include 46 lakh cattle, 46 lakh cattle అన్నమాట. తర్వాత through RBKs, government distributed 2000 metric tons of certified fodder seeds to nearly 80,000 farmers on 75 subsidy. ఓకే, 75% సబ్సిడీ ఇస్తూ ఇంతమంది ఫార్మర్స్ కి ఫోడర్ సీడ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత లైఫ్ స్టాక్ ని మెయింటైన్ చేయాలి అని అంటే ఆర్బీకేస్ కి ఫోడర్ కావాలి, ఫార్మర్స్ కి ఫోడర్ కావాలి. సో దానికోసం కూడా సీడ్స్ ని అందించడం జరుగుతుంది గవర్నమెంట్. దీని కింద ఇంకా వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం ఇది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. టు గివ్ సమ్ కాంపెన్సేషన్ ఫర్ ద డెత్స్ అన్నమాట. ఈ లైఫ్ స్టాక్ డెత్స్ ఏమైతే జరుగుతున్నాయో పరిహారం, కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ జగన్ అన్న పాల వెల్లువ, ఇది ఆల్రెడీ చూసాము. వైఎస్ఆర్ చేయూత అన్నమాట. 28,628 units sanctioned to the beneficiaries. And also Jagananna Jeevakranti దేనికోసం? To provide some incentives for the women or any other farmers that are maintaining these livestock. అంటే ఇక్కడ కూడా కొన్ని యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏపీ is contributing about 30% of national fish production. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పోర్టర్, it is a major exporter of shrimps in India with share of % of total value of seafood exports. Okay, important. And వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కూడా ఉంది. అండర్ దిస్ an amount of 103 crores. జస్ట్ ఈ స్కీమ్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ట్రై టు రిమెంబర్ దట్, అది సరిపోతుంది. గవర్నమెంట్ హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ కూడా ఈ ఫిషర్మెన్ కి కావాలి కదా, కాబట్టి అది కూడా ఎంత, 9 rupees per liter. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు బెనిఫిట్ 18,000 boats అన్నమాట. And enhance the financial benefit to deceased fishermen while fishing to 10 lakh rupees అన్నమాట. అంతకుముందు 5 lakhs ఉండేది, అది 10 lakhs వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. That is also very important. And the next one, forests. Again the geographical topic came. And మీరు లో కానీ అదర్ టాపిక్స్ లో కూడా మీకు యూజ్ అవుతుంది. See, as per the Indian State Forest Report 2021, Andhra Pradesh State Forest covers 38,060 square kilometers, 38,000 అని పెట్టుకోండి. ఓకే, అంత ఏరియా ఉందట. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి కొంచెం చిన్న కాంట్రవర్సీలు వస్తుంటాయి సర్వే అండ్ బడ్జెట్ కి మధ్యలో, గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాంట్లోని. బట్ ఈ ఫిగర్ ని ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫారెస్ట్ కవర్ పర్సెంట్ ఎంత టోటల్ జోగ్రఫికల్ ఏరియా అని అంటే దట్ ఈస్ 23.35% ఏపీలో. అండ్ నగరవనమ్స్ కానీ, టెంపుల్ ఎకో పార్క్స్ కానీ, ఓకే, ఇవన్నీ డెవలప్ చేస్తారు ఏపీలో. ఇంకా ఇటువంటి ఒక్కొక్కసారి కొంతమంది ప్రిలిమ్స్ లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏపీలో వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ట్రై టు రిమెంబర్. సో దీని యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది, 21.87% ఆఫ్ స్టేట్స్ ఫారెస్ట్ ఏరియా అండ్ 4.99% ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, నేషనల్ పార్క్స్ రెస్పెక్టివ్. ఓకే, అండ్ దెన్ సి ఆర్బీకేస్ లో ఫార్మ్ ప్రైజెస్ అన్నమాట. ఏపీ is the only state in the country which collects farm prices from each RBK on a daily basis. అంటే ఆర్బీకేస్ లో ఏం చేస్తారంటే వన్ స్టాప్ సొల్యూషన్స్ కదా అవి, ఆ లోకల్ ఏరియాలో ఉన్న ఓకే డైలీ బేసిస్ లో అక్కడున్న ఫార్మ్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ ఎట్లా ఉన్నాయని చెప్పి డైలీ బేసిస్ లో కలెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనం ఫెయిర్ ఎంఎస్పీస్ ని లైక్ ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ దాన్ని బేస్ చేసుకుని ని డిసైడ్ చేయొచ్చు, దాన్ని బేస్ చేసుకుని ఫండ్స్ ని అలొకేట్ చేయొచ్చు. సో ఈ విధంగా డైలీ బేసిస్ లో కలెక్ట్ చేయడం వల్ల చాలా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఆ విధంగా చేసే స్టేట్ ఏపీ ఒక్కటి మాత్రమే. ఓకే, సో దీని కింద ఒక యాప్ ని డెవలప్ చేశారు ఫంక్షన్ చేయడం కోసం, దట్ ఈస్ ద సిఎం యాప్, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇంపార్టెంట్. అండ్ 100 రైతు బజార్స్,
ఒక మన దగ్గర ఇందాక ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఎన్ని ఉన్నాయి చూసాం కదా, రైతు బజార్స్ ఎన్ని ఉన్నాయి అంటే 100 ఉన్నాయి. అండ్ ఆల్సో ఏపీ is the first state in the country to establish an e-marketing platform called e-farm market. E-farm market, it is also important. సో కోసం మనకి ఈ నామ్ ఉంది కదా, సో సేమ్ లైన్స్ లోనే ఈ ఫార్మ్ మార్కెట్ అనేది ఏపీ స్టేట్ డెవలప్ చేసింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్టేట్. ఓకే, ఆఫ్ ఏపీ. దేనికోసం? ట్రేడర్స్ కి, ఫార్మర్స్ కి హెల్ప్ చేయడం, వాళ్ళని డైరెక్ట్ గా కనెక్ట్ చేసి మిడిల్ మెన్ ని ఎలిమినేట్ చేయడానికి. దట్ ఈస్ ఎనఫ్. అండ్ కమింగ్ టు ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పాలసీ మనకి 2023 ఉంది. అండ్ ద రీసెంట్ వన్ 23-27 కూడా ప్రపోజల్స్ లో ఉంది. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. సో దాంట్లో వస్తున్న కొత్త పాయింట్స్ కూడా టు లర్న్ హియర్. సో ఈ పాలసీ ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది చాలా చేయడం జరిగింది స్టేట్ లో. ద స్టేట్ హ్యాస్ పుట్ ఇన్ ప్లేస్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలపింగ్ డిఫరెంట్ సెగ్మెంట్స్. ఆ సెగ్మెంట్స్ ఏంటి? ఇది ఎందుకు మీకు హైలైట్ చేశాను అని అంటే, ఏపీ అందుకి ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్ చూస్తే ఏ సెక్టార్స్ లో ఏపీ ముందంజలో ఉంది అనే ఐడియా రావడం లేదండి. మనం ఇండియా వైజ్ ఎక్కువ చదువుతూ ఉంటాము, బట్ ఏపీ స్టేట్ లో ఏ ఏరియాస్, ఏ ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఎక్కువ ప్రోగ్రెస్ లో ఉన్నాయి అని అంటే మీకు ఉండాలి. అది ఎక్కడైనా ఎగ్జామ్ లో వచ్చినప్పుడు ఇంటరాక్షన్ లో, కంక్లూజన్ లో మీరు రాయగలగాలన్నమాట. సో అవి ఏమేమి సెక్టర్స్ ఒకసారి చూద్దాం. ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, దిస్ ఈస్ వెరీ స్పెసిఫిక్ ఫర్ ద ఏపీ అనండి. ఎందుకంటే ఏపీలో ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. చేసినా సరే అవి పెరిషబుల్ కాబట్టి దాని యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది రీసెంట్ గా అందిపుచ్చుకున్న రంగం అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో బయోటెక్నాలజీ, బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్, ఐటీ అండ్ ఐటీఎస్, టెక్స్టైల్స్, ఆటోమోటివ్ అండ్ and tourism also. Okay, so these are all the sectors that are very like having very much creative opportunities for the entrepreneurs anamata. And then చూస్తే వైఎస్ఆర్ AP1 ఉంది, ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్ కోసం. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పాలసీ. మనం డీటెయిల్ చూద్దాం నెక్స్ట్ చాప్టర్ లో. ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ SIPBs కూడా వర్క్ చేస్తున్నాయి ప్రమోట్ చేయడానికి. అండ్ ఆల్సో అదర్ ఇనిషియేటివ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విశాఖ జరిగింది సక్సెస్ఫుల్ గా. అండ్ ఇట్ ఎక్స్పోజ్డ్ ద స్టేట్స్ కెపాసిటీ ఎలాట్, ఓకే, ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నమాట. సో దాన్ని కూడా మనం డీటెయిల్ చూద్దాం నెక్స్ట్ చాప్టర్ లో, ఇండస్ట్రీ చాప్టర్ లో. And Andhra Pradesh is categorized as top in ease of doing business under the Business Reform Action Plan released by DPIIT. Okay, ఈ టాప్ అచీవర్ అనే లైక్ ట్యాగ్ లైన్ ఏపీకి వచ్చింది అని ట్రై టు రైట్ దట్ వన్. మీరు ఇంట్రడక్షన్ లో, కంక్లూజన్స్ ఇటువంటి రాస్తే ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ PMEGP ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లో కూడా దాంట్లో భాగంగా కూడా ఏపీలో చాలా ఇనిషియేటివ్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది స్పెసిఫిక్ గా. దెన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ వినో ఏపీలో నుంచి ఒక 3 అనేవి పాస్ అని వెళ్తూ ఉంటాయి. CBIC చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. అండ్ అవి ఏ స్టేట్స్ నుంచి వెళ్తుంటుంది? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. Okay, so this region comprises of a combined population of about 47 million approximately, 3.7 total country's population. Okay, and then next one, HPIC, Hyderabad Bangalore Industrial Corridor. It passes through Telangana, Andhra Pradesh and Karnataka. ఈ స్టేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, సో వాళ్ళకి ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్స్ నుంచి పాస్ అయి వెళ్తుంటుంది, అక్కడ ఏంటి ఇంపార్టెంట్, డెవలప్ చేసినవి ఏంటి, డెవలప్ చేయబోతున్న నోట్స్ ఏంటి. ట్రై టు రిమెంబర్ ఆల్ దోస్. సో అండర్ HBIC, ఓర్వకల్ నోడ్, this is the only node that is present in the AP under this HBIC అండి. సో రిమెంబర్ ఓన్లీ ఓర్వకల్ ఒకటే ఉందన్నమాట HBIC. ఇట్ పాసెస్ త్రూ ద ఏపీ కదా, సో కాబట్టి ఇది ఒకటి వస్తుంది. దెన్ కమింగ్ టు ద VCIC, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ హోస్ట్ 3 ఇండస్ట్రియల్ నోడ్స్. వైజాగ్, చిత్తూరు, కొప్పతి. కొన్ని సార్లు సర్వేస్ లో 5 నోడ్స్ అని వస్తే ట్రై టు రిమెంబర్ ఆల్ దోస్ రీజియన్స్. సో అప్పుడు మీరు 5 అని గుర్తుపెట్టుకోండి, అదే అథెంటికేట్. సో try to remember that, right? And coming to the industrial infrastructure, APIIC being the nodal all industrial infrastructure projects, including again all these like sectors and sales approvals గానీ, apparels కి గానీ, సో వీటన్నిటికీ కూడా ఇదొక నోడల్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈ మెగా ఫుడ్ పార్క్ ఎక్కడుంది? మల్లవల్లి విలేజ్, బాపులపాడు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్ లో శాంక్షన్ చేస్తున్నారు, ప్రపోజ్ చేశారు. సో ఇటువంటి న్యూ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు ఇంపార్టెంట్. మీరు ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో కూడా వస్తుంది, మెయిన్స్ లో కూడా మీరు ఆ యొక్క స్పెసిఫిక్ మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు న్యూ ప్రపోజల్స్ ఆర్ దేర్ అని మీరు ఒక చిన్న
ఇన్స్టెన్స్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా అక్కడ రాయొచ్చు, రైట్? కమింగ్ టు ద నిమ్స్, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఈజ్ ఎన్విసేజ్డ్ టు బి డెవలప్డ్ ఎట్ పామూర్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఇదొక న్యూ అనమాట. న్యూ నిమ్స్ ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా దీన్ని డెవలప్ చేస్తున్నారు, రైట్? కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో వన్ ఆఫ్ ద టాప్ 5 ఎక్స్పోర్టింగ్ స్టేట్స్ అన్నమాట ఏపీ. ఓకే, టాప్ 5 ఈ వస్తున్న ర్యాంకింగ్స్ అన్నిటికీ ఒక లిస్ట్ చేసుకొని ట్రై టు రిమెంబర్ ఆల్ దోస్. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీలో కూడా ఏపీ చాలా ఇన్సెంటివ్స్ ఇష్యూ చేస్తుందండి. ఓకే, అలొకేషన్స్ ఇవ్వడం కానీ, ఫార్మర్స్ కి ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ కి హెల్ప్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దెన్ మైన్స్ అండ్ జియాలజీలోకి వస్తే మేజర్ కంట్రిబ్యూటర్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్ అన్నమాట ఏపీ. ఓకే, మినరల్ రెవెన్యూలో చూస్తే అండ్ మనకి నేషనల్ మినరల్ పాలసీ కింద కూడా ఏపీలో మినరల్ డిపార్ట్మెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మినరల్ రెవెన్యూ మనం కన్సిడర్ చేస్తే, మినరల్స్ నుంచి వచ్చే రెవెన్యూని కన్సిడర్ చేస్తే ద స్టేట్ మినరల్ అండ్ మైనింగ్ సెక్టర్ కంట్రిబ్యూషన్ 3,400 crores ఉందట 2021-22లో. జస్ట్ 3,400 ఉంది. అండ్ లైక్ ఐ మీన్ టు సే 34, ఈజీ టు రిమెంబర్. అదే 22-23లో ఎంత ఉంది? నియర్లీ 2,000 crores ఉంది. ఏంటది? మినరల్స్ అండ్ మైనింగ్ సెక్టర్. ఈ టాపిక్ కూడా గ్రూప్ 1 మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ, ఐమ్ స్ట్రెసింగ్ ఇట్ అవుట్. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. దెన్ కమింగ్ టు ద హ్యాండ్లూమ్, 1 to 82 weavers cooperative societies in the state consisting of 896 cotton, silk. సో వీళ్ళంతా కూడా ఎంతమంది ఉన్నారు అని అంటే ఈ పర్టికులర్ నంబర్స్ లో. ఓకే, వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ లో కూడా గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ ఫైనాన్షియల్. వాటర్ రిసోర్సెస్ చూస్తే జలయజ్ఞం ఇస్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏపీ స్టేట్. సో దీని కింద వర్క్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ అండర్ వేరియస్ స్కీమ్స్ లైక్ పోలవరం, బాబు జగజ్జీవన్. ఓకే, ఇవన్నీ న్యూగా కొత్తగా డెవలప్ చేస్తున్న స్కీమ్స్. ఓకే, 100 స్రవంతి ప్రాజెక్ట్ కానీ, దీంట్లో చాలా బ్రిస్క్ ప్రోగ్రెస్ అనేవి జరుగుతుంది ఈ స్కీమ్స్ అన్నింటిలో. దెన్ అవుట్ ఆఫ్ 54 జలయజ్ఞం ప్రాజెక్ట్స్, ఇక్కడ ఎందుకు ఏం హైలైట్ చేస్తున్నాం అంటే జలయజ్ఞం కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఎన్నింటిని డెవలప్ చేస్తున్నారు? టోటల్ 54 ఉన్నాయట. ఓకే, సో ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14 ప్రాజెక్ట్స్ ఆర్ కంప్లీటెడ్. ఆల్రెడీ 14 కంప్లీట్ అయ్యాయి. దెన్ ద పోలవరం ప్రాజెక్ట్ చూస్తే ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీ టు 7 lakh acres. It will generate 960 megawatts of hydro power. It is also very important. Total 960 megawatts అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, పోలవరంలో అంత కెపాసిటీ ఉందన్నమాట. అది ఎంతలో స్ప్రెడ్ అయింది అని అంటే 7 lakh acres. అందుకే ఇది నేషనల్లీ ఐడెంటిఫైడ్ ప్రాజెక్ట్. అండ్ కమింగ్ టు ద పవర్ సెక్టర్, పవర్ లో చూస్తే మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ, ఏపీలో ఉన్న ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది అని అంటే 18,000 మెగావాట్స్ ఆఫ్ కెపాసిటీ అనేది ఏపీలో ఉంది. అండ్ కమిషనింగ్ ఆఫ్ డాక్టర్ ఎన్టీటీపీఎస్ స్టేజ్ 5 అండ్ ఎస్డిఎస్డిపిఎస్ స్టేజ్ 2 ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు టు ఇంప్రూవ్ ద పవర్ ప్రొడక్షన్. ఇందులో వస్తున్న న్యూ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అని అంటే, న్యూ ప్రాజెక్ట్స్ ని చాలా శాంక్షన్ చేశారు. ఇది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఉంది, మనం ఆల్రెడీ చూసాము, 960 మెగావాట్స్ ఆఫ్ పవర్. అండ్ దీంట్లో కూడా కొన్ని అవార్డ్స్, ఓకే, 15th ఎనర్జియా అవార్డ్ సబ్మిట్ అనేది జరిగింది. బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనేది అవార్డ్ రావడం జరిగింది. అండ్ ఆల్సో ఏపీ ట్రాన్స్కో కి కూడా బెస్ట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ అవార్డ్ రావడం జరిగింది. ఇటువంటి ట్రై టు రైట్ డౌన్ ఇన్ యువర్ ఆన్సర్స్ అండి. ఇక్కడ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీస్ ఏంటి అని అంటే 9 hour ఫ్రీ పవర్ సబ్సిడీ, ఫ్రీ పవర్ సప్లై ఇంతమందికి నియర్లీ 20 lakh అగ్రికల్చరల్ కనెక్షన్స్ అనమాట. అండ్ ఆక్వా సబ్సిడీ 500 టు ఆక్వా ఫార్మర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ పవర్ ఈజ్ బీయింగ్ సప్లైడ్ టు డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇంకా బోర్వెల్స్ కోసం కూడా సప్లాన్, ఎస్సీ/ఎస్టీ సప్లాన్ లో కూడా అందులో భాగంగా బోర్వెల్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద క్యుములేటివ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ ఇన్ ది స్టేట్ ఈస్ 8,000 megawatts. ఇందాక పవర్ కెపాసిటీ ఎందుకు చూసాము? ఇఫ్ ఇట్ ఈస్ ద 18,000 అందులో రెన్యూబుల్ ఎనర్జీ మనకి 8,000 ఉందన్నమాట. ఓకే, మెగావాట్స్. సో ట్రై టు రిమెంబర్ దట్. అండ్ రోడ్స్ లో చూస్తే ద డెన్సిటీ ఆఫ్ నేషనల్ హైవేస్ ఈస్ 16 kilometers per lakh పాపులేషన్. ఓకే, సో ఈ డెన్సిటీ అనేది ఒకసారి ఎగ్జామ్ లో అడిగారు, కంపారిజన్ అడిగారు. సో దట్స్ వై ట్రై టు రిమెంబర్. అండ్ అండర్ ఏపీ మండల్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, ఓకే, గవర్నమెంట్ ప్రపోజ్ టు ఇంప్రూవ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. ఇదొక ప్రాజెక్ట్ అనమాట, ఇదొక ఇనిషియేటివ్. అండ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా చూస్తే మనం వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ లో కూడా
an amount of 10,000 rupees sanctioned to each and every beneficiary అనమాట. ఆ విధంగా ఎంతమంది బెనిఫిషరీస్ 2.61 lakh బెనిఫిషరీస్. ఎయిర్పోర్ట్స్ అండ్ సీపోర్ట్స్ చూస్తే 3 ఇంటర్నేషనల్ అండ్ 3 డొమెస్టిక్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ మన ఉన్నాయి. ఇటువంటి నెంబర్స్ కూడా ఒక్కొక్కసారి ఈ మధ్య రీసెంట్ ట్రెండ్ అండి ఇటువంటి నెంబర్స్ ని అడగడం ఒక ట్రెండ్ అయింది. ఖచ్చితంగా ఒక 1 or 2 క్వశ్చన్స్ అయినా వస్తున్నాయి. మీరు జస్ట్ ఇవి తెలుసుకుంటే ఈజీగా యూ కెన్ గెయిన్ మార్క్ అనమాట. గవర్నమెంట్ హ్యాస్ ఎక్వైర్డ్ 99.68% టు డెవలప్ ఎ న్యూ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ ఎక్వైర్ చేశారు. ఇంకా ఎక్కడ? భోగాపురంలో. సో ఇది కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. గుర్తుపెట్టుకోండి. దెన్ టూరిజం లో చూస్తే ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2020-25 ఇది ఒక రీసెంట్ పాలసీ అనమాట. సో దీంట్లో ఇది ఇప్పుడు ఇట్ విల్ బి ఇన్ ద ఫోర్స్ టిల్ 2025. సో దీంట్లో థీమ్ బేస్డ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. లగ్జరీ రిసార్ట్, హోటల్స్ కానీ, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ. సో ఇటువంటి సెంటర్స్ ని డెవలప్ చేయడానికి దీని యొక్క ఈ పాలసీని ఫార్ములేట్ చేయడం అంటే ఓవరాల్ గా టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం సెక్టార్ ని డెవలప్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ ఇది ఒకసారి చూడండి అనమాట. ఒక మన 7 స్టార్ హోటల్స్ ఏపీలో ఏమైనా ఉన్నాయి అని అంటే కొత్తగా శాంక్షన్ చేస్తున్నవి 5 ఒబెరాయ్ హోటల్స్ ని PPP మోడల్లో 5 డిఫరెంట్ లొకేషన్స్ లో ఓకే చేయడానికి అగ్రిమెంట్స్ అనేవి MOUs అనేవి సైన్ అప్ అయ్యాయి అనమాట. దెన్ ఐటీ సెక్టర్ లో చూస్తే విశాఖపట్నం, తిరుపతి, సత్యసాయి అండ్ అమరావతి టు బి డెవలప్డ్ యాజ్ మేజర్ టెక్నాలజీ హబ్స్. ఇది కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఓకే అండ్ కొప్పర్తి, కడప ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ ఎలక్ట్రానిక్స్ కోసం ఏంటి అని అంటే కొప్పర్తి అండ్ కడప. ఓకే సో ఇంపార్టెంట్ దిస్ ఇస్ వన్. దెన్ ఐటీ పార్క్స్ కానీ, ఐటీ కాన్సెప్ట్ సిటీస్ కానీ, ఓకే వైఎస్ఆర్ EMC క్లస్టర్స్ కానీ ఇటువంటి కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ద ఐటీ సెక్టర్ డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ IIDT తిరుపతిలో ఉందిగా మనకి. ఈజ్ అ యూనిక్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఓకే ఇది కూడా ఏపీ గవర్నమెంట్ యొక్క న్యూ ఇనిషియేటివ్. IIDT కండక్ట్స్ ఏం చేస్తుంది? స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్, ఏఐలో మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇటువంటి ఏరియాస్ లో ఎక్కడ మనకి యూనివర్సిటీస్ ఎక్కువ ఫోకస్ చేయమండి. సో ఈ విధమైన ఒక యూనిక్ టైప్ ఆఫ్ అప్రోచ్ ని ఏపీ గవర్నమెంట్ డెవలప్ చేయడం జరిగింది. ఆల్సో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ టు 24 డిపార్ట్మెంట్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా రివర్స్ టెండరింగ్ ఇనిషియేటివ్స్ లో భాగంగా 15% సేవింగ్స్ అనేవి సేవ్ చేయడం జరిగింది. ఇంకా త్రూ RBUDP అగ్రిటెక్ ఏ యూనిక్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. ఇట్ సపోర్ట్స్ RBK అండ్ అసోసియేటెడ్ సెక్టార్స్. సో ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ అనేది ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ RBK అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దెన్ అండర్ టైప్ 2.0 దీంట్లో కూడా ఏపీ యొక్క డిపార్ట్మెంట్ గ్రాంట్ అనేది తెచ్చుకోవడం జరిగింది. దెన్ ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ EPITA has trained more than 52,000 people, okay, and enable 4,000 employment jobs. Okay, so then coming ఎడ్యుకేషన్, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం నేను మీకు చెప్పకపోయినా మీకు రాస్తారు. ఎందుకనంటే చాలా స్కీమ్స్ మనం చూస్తూనే ఉంటాము. గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు అచీవ్ 100% లిటరసీ. ప్రస్తుతం ఎంత ఉంది? సో 60s లో ఉందా లేదా? సో దాన్ని 100% కి తీసుకురావాలి చెప్పి స్టేట్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇంకా ఇలా ఏ విధంగా స్ట్రెంథనింగ్ ఎగ్జిస్టింగ్ ఇదొక మెయిన్స్ పాయింట్ అనమాట. ఏమేమి ఏరియాస్ లో ఎక్కువ స్ట్రెంథనింగ్ చేయాలి అని అంటే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ని స్ట్రెంథన్ చేయడము, ఇంప్లిమెంటింగ్ ద జగనన్న అమ్మఒడి, సప్లై ఆఫ్ స్టూడెంట్ కిట్స్ అండర్ జగనన్న విద్య, నాడు నేడు ఇటువంటి స్టెప్స్ అన్ని తీసుకోవడం ద్వారా ఏపీ గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఆల్సో స్కూల్స్ హ్యావ్ బీన్ కేటగరైజ్డ్ ఇంటూ 6 types లోకి వస్తున్నాయి. ఏంటేంటి? శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్ అంటే ప్రీ ప్రైమరీ 1 అండ్ ప్రీ ప్రైమరీ 2 LKG UKG సో అవి అనమాట. దెన్ ఫౌండేషనల్ స్కూల్ PP1 2 క్లాస్ 1 and 2 ఇటువంటి ఫౌండేషనల్ స్కూల్స్ ఏపీలో ఉన్నాయి. ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ అనేవి కూడా ఉన్నాయి. ప్రీ హై స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్ ప్లస్. సో ఈ విధంగా ఒక 6 types ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఆ విధంగా కేటగరైజ్ చేశారు ఏపీలో. దెన్ ద ఎన్రోల్మెంట్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ డ్యూరింగ్ లాస్ట్ ఇయర్ ఇన్ ది స్టేట్ ఈస్ 71 lakhs అన్నమాట. 71 lakhs ఇది ఇంపార్టెంట్. సో ఈ ఎన్రోల్మెంట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎక్కువ CR పైన ఫోకస్ చేస్తుంటాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, డ్రాప్ అవుట్స్ పైన కానీ. సో అక్కడ ఈ యొక్క ఫ్యాక్ట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ 21-22 అయితే ద యాన్యువల్ యావరేజ్ rates are 0.80, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇక్కడ 1 to 5 క్లాసెస్ లో అసలు డ్రాప్ అవుట్స్ లేరట. అంటే ఎలిమెంటరీ స్కూల్స్ లో ఎవరు డ్రాప్ అవుట్ అవ్వట్లే.
కానీ 1.62% ఫ్రమ్ 6 to 8 క్లాసెస్, వెరాజ్ 4.89% ఫ్రమ్ 9 to 10. అంటే ఇంక్రీజ్ వెళ్తూ ఉండగా కొంచెం డ్రాప్ అవుట్ పెరుగుతూ వెళ్తుంది. అది కూడా తక్కువ పర్సెంటేజెస్ లోనే ఉంది. ఎందుకు? గవర్నమెంట్ ఇస్తున్న వేరియస్ ఇన్సెంటివ్స్ వల్ల. ఓకే, ఇక్కడ ఎండిఎం అనేది కూడా చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తుందండి టు రెడ్యూస్ ద మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ జగనన్న అమ్మఒడి స్కీమ్ డ్యూరింగ్ 21-22 an amount of 5,000 crores was sanctioned. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. అండ్ ఏపీ మోడల్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. దెన్ ఎండిఎం యొక్క మెనూని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఆ విధంగా కుకింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. దానికోసం కూడా ఎక్స్ట్రా అలొకేషన్స్ ఇస్తున్నారు. ఇంకా మోడల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే 164 ఉన్నాయి. ఇవి ఆన్లైన్ విత్ కేంద్రీయ విద్య, నేషనల్ లెవెల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏమైతే ఉన్నాయో దాంతో ఆ స్టాండర్డ్స్ తో మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఏపీ మోడల్ స్కూల్స్ ని డెవలప్ చేస్తున్నారు. అండ్ సమగ్ర శిక్ష, జగనన్న విద్యా కానుక డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్. ఓకే, దీని కింద స్టూడెంట్ కి కానీ యూనిఫామ్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. దెన్ మనబడి, నాడు నేడు, దీని కింద 15,770 స్కూల్స్ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తున్నారు ఫేజ్ 1 లో. స్వేచ్ఛ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూట్ శానిటరీ ప్యాడ్స్ అనమాట స్కూల్ గర్ల్ చిల్డ్రన్ కోసం. ఓకే, ఫ్రమ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. దీన్ని కూడా కొంచెం అమౌంట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. దెన్ 40 వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ న్యూలీ శాంక్షన్ ఇన్ ద లైక్ దీస్ పిఏపి ఏరియాస్ అన్నమాట. దెన్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కోసం. అండ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఈ సర్వే వాజ్ కండక్టెడ్ ఇన్ ద స్టేట్ టు ఐడెంటిఫై ద అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. వాళ్ళు ఎంతమంది అని అంటే 20,000 చిల్డ్రన్ ఆర్ ఐడెంటిఫైడ్ ఫర్ డైరెక్ట్ ఎన్రోల్మెంట్. ఎంతమంది ఇంకా స్కూల్స్ లో ఎన్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా కమింగ్ టు ది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, మనకి ఒక 476 గవర్నమెంట్ అండ్ వొకేషనల్ జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇంకా కొలీజియట్ ఎడ్యుకేషన్ చూస్తే జవహర్ నాలెడ్జ్ సెంటర్స్, ఇవి ఒక స్కిల్ డెవలప్ చేయడానికి, అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి కాబట్టి ఆపర్చునిటీస్ తెచ్చుకోవడం కోసం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి జేకేసి సెంటర్ కింద కూడా స్టేట్ కూడా దాని కింద స్కిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ 35.1% ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ లో 35.1% ఉంది. అండ్ ఆల్సో 14 న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందట. సో దీని కింద ఏం జరుగుతుంది? అఫ్ కోర్స్ స్టాఫ్ రిక్రూట్మెంట్, ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇంకా స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ అనేది ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా అనేది ఎక్స్పాండ్ అవడం జరుగుతుంది. ఫర్దర్ గా ఇంకా యూత్ అనేది ట్రైన్ అవడం కూడా జరుగుతుంది. దెన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తే 500 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 84 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్. ఓకే, సో ఇక్కడ వీడియో ఇంకా లెంగ్తీ అవుతుంది కాబట్టి లెట్ us స్టాప్ ఇన్ హియర్. సో రిమైనింగ్ పార్ట్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.